Hello everyone, my name is Krunal Reddy. I am a UX designer. ఈ వీడియోలో ఏం చెప్తున్నా యూజర్ జర్నీ మ్యాప్స్. ఈ యూజర్ జర్నీ మ్యాప్స్ ఎప్పుడు వస్తాయంటే యాజ్ ఏ సెడ్ నేను ఇప్పటివరకు చాలా వీడియోస్ చేసిన డిజైనింగ్ థింకింగ్ ప్రాసెస్ పైన, యూఎక్స్ ప్రాసెస్ పైన, ప్రొడక్ట్ డిజైనింగ్ ప్రాసెస్ పైన. ఏ ప్రాసెస్లో అయినా యూఎక్స్లో ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్లో 5 స్టేజెస్ ఉంటాయి: ఎంపథైజ్, డిఫైన్, ఐడియేట్, ప్రోటోటైప్, టెస్ట్. ఈ 5 స్టేజెస్ని మనం పర్ఫెక్ట్ చేస్తేనే ప్రోడక్ట్ డిజైనింగ్ అనేది యూజర్ ఫ్రెండ్లీగా, యూజర్కి అండర్స్టాండబుల్గా వస్తుంది. సో చాలా వీడియోస్ ఉన్నాయి, చూడండి నా ఛానల్లో. సో ఈరోజు యూజర్ జర్నీ మ్యాప్స్. ఈ యూజర్ జర్నీ మ్యాప్స్ ఎప్పుడు వస్తాయంటే సెకండ్ స్టేజ్లో వస్తాయి. ఫస్ట్ స్టేజ్ ఏంటంటే రీసెర్చ్. మనం రీసెర్చ్ చేస్తాం కదా, స్టేక్ హోల్డర్ ఇంటర్వ్యూస్ ఆర్ యూజర్ రీసెర్చ్ అండ్ కాంపిటేటివ్ అనాలిసిస్. ఈ యూజర్ రీసెర్చ్ తర్వాత వాళ్ళ యొక్క పెయిన్ పాయింట్స్ని, ఇన్సైట్స్ని మనము డిఫైన్ చేసుకోవాలి బై యూజింగ్ యూజర్ పర్సనాస్, బై యూజింగ్ జర్నీ మ్యాప్స్, బై యూజింగ్ ఎంపతి మ్యాప్స్. వీటితోటి డిఫైన్ చేసుకుంటే మనకు ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో క్లియర్గా అర్థమైతే దాని తగ్గట్టు మనం సొల్యూషన్ ఆలోచించవచ్చు. సో ఈ యూజర్ జర్నీ మ్యాప్స్లో 2 ఉంటాయి: ప్రీ లాంచ్ యూజర్ జర్నీ మ్యాప్, పోస్ట్ లాంచ్ యూజర్ జర్నీ మ్యాప్. ప్రీ లాంచ్ ఏంటంటే కరెంట్ ఏదైతే కరెంట్ ఉన్నదో, ఎగ్జిస్టింగ్ ఉన్నదో వాటిపైన యూజర్ జర్నీ మ్యాప్. ప్రెజెంట్ ఉన్న అప్లికేషన్లో, ప్రెజెంట్ ఉన్న డిజైనింగ్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని యూజర్ జర్నీ మ్యాప్స్ కింద క్రియేట్ చేసి దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ని, ఇన్సైట్స్ని మనం క్లియర్గా డిఫైన్ చేసుకొని సొల్యూషన్ ఆలోచించాలి. ఆ సొల్యూషన్ ఆలోచించినాక సొల్యూషన్ ఆలోచించి దాని తగ్గట్టు ఐడియేషన్స్ ప్రాసెస్లో వైర్ ఫ్రేమ్స్, యూజర్ ఫ్లోస్, యూజర్ జర్నీస్ అండ్ అట్ ద సేమ్ టైం విజువల్ డిజైన్ చేసిన తర్వాత పోస్ట్ లాంచ్ యూజర్ జర్నీ మ్యాప్స్. పోస్ట్ లాంచ్ తర్వాత కూడా యూజర్ ఎట్లా ఫీల్ అవుతుండే అనేది చేసుకోవాలి. ఎసెన్షియల్గా ప్రెజెంట్ ఉన్న ఎగ్జిస్టింగ్ యూజర్ జర్నీ మ్యాప్స్ని మనం ఎట్లా డిఫైన్ చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అప్లికేషన్ ఉంది. ఒక అప్లికేషన్లో చాలా టాస్క్స్ ఉంటాయి. ఆ టాస్క్స్ని డివైడ్ చేసుకోవాలి. ఏ టాస్క్లో ఏడ ప్రాబ్లం ఉందో మనకు క్లియర్గా మనము త్రూ యూజర్ రీసెర్చ్ ఆర్ స్టేక్ హోల్డర్ ఇంటర్వ్యూస్ తర్వాత మన ఇంటర్వ్యూస్ నుంచి మనకు తెలిసి వస్తుంది. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టాస్క్ తీసుకున్నా. ఎగ్జిస్టింగ్ పోర్టల్ అంటే కరెంట్ ఉన్న పోర్టల్ బాగాలేదు, దానికి మంచిగా సొల్యూషన్ ఇవ్వమని క్లయింట్ మమ్మల్ని అప్రోచ్ అయ్యాడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. అందులో ఒక టాస్క్ ఉంది, డాష్ బోర్డ్ బిల్డర్ స్టెప్స్. అక్కడ స్టెప్స్లో ఏమేమి ఉంటాయంటే ఫస్ట్ ల్యాండింగ్ పేజ్ ఉంటుంది. ల్యాండింగ్ పేజ్లో తర్వాత క్రియేట్ డాష్ బోర్డ్ బటన్ క్లిక్ చేసినప్పుడు తర్వాత డాష్ బోర్డ్ని క్రియేట్ చేసుకుంటాడు బై యాడింగ్ విడ్జెట్స్. దెన్ కన్ఫిగరేషన్ చేసుకుంటాడు. డాష్ బోర్డ్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇది కరెంట్ ఉన్న ఫ్లో. ఆ ఫ్లోలో టచ్ పాయింట్స్ ఏమున్నాయి, కస్టమర్ యాక్షన్స్ ఏంది, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది మనం డిఫైన్ చేసుకోవాలి. మెయిన్గా ఈ ఫస్ట్ 3 పాయింట్స్ అనేటివి ఇంపార్టెంట్ యూజర్ జర్నీ మ్యాప్లో. ఫస్ట్ ఏంది, ఒక టాస్క్ యొక్క స్టెప్స్ అనేటివి 1 by 1 రాసుకోవాలి. ఇట్లా నేను జస్ట్ ఐడియేషన్ ఇస్తున్నా, అంటే ఒక యాక్చువల్ ఆర్ ఒక ఏమంటారు రియల్ టైం ప్రాజెక్ట్ ఏం చెప్తలేదు, జస్ట్ మీకు ఒక ఐడియేషన్ కోసం చెప్తున్నా. మీరు మీ ప్రాజెక్ట్ పైన ఇంప్లిమెంట్ చేసుకోండి. ఫస్ట్ ఒక స్టెప్ తీసుకుంటాం. ఆ స్టెప్లో ఉన్న యాక్షన్స్ ఏంటిది, అందులో ఉన్న టచ్ పాయింట్స్ ఏంటి. టచ్ పాయింట్స్ ఈజ్ నథింగ్. యాక్షన్స్ అంటే ఏంది, ఫ్లో. ఫస్ట్ ల్యాండింగ్ పేజ్కి వస్తాడు, తర్వాత బటన్ క్లిక్ చేస్తాడు, తర్వాత విడ్జెట్స్ యాడ్ చేస్తాడు, తర్వాత కన్ఫిగరేషన్ చేసుకుంటాడు, డాష్ బోర్డు క్రియేట్ అయిపోతుంది. ఇది ఫ్లో. ఈ ఫ్లోలో టచ్ పాయింట్స్ ఫస్ట్ హోమ్ పేజ్కి పోతాడు, తర్వాత అందులో ఒక బటన్ ఉంటుంది, క్రియేట్ చేస్తాడు, విడ్జెట్స్ని పాపప్ త్రూ యాడ్ చేస్తాడు, తర్వాత సెట్టింగ్స్ ఉంటాయి, అందులో స్టైలింగ్ ఆప్షన్స్ ఉంటాయి, తర్వాత సేవ్ బటన్ కొట్టినప్పుడు డాష్ బోర్డ్ క్రియేట్ అవుతుంది అనేది టచ్ పాయింట్. ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఎమోజీస్ తర్వాత ఎగ్జాక్ట్ అవుతాను నేను యాజ్ ఏ యూజర్గా. ల్యాండింగ్ పేజ్ వచ్చినప్పుడు ఎగ్జాక్ట్ అయిపోతున్నాను అన్నట్టు. ఎట్లా నేను ఒక డాష్ బోర్డ్ పేజ్ని క్రియేట్ చేయబోతున్నా అని ఎగ్జైటింగ్ ఎమోజీ. నెక్స్ట్ న్యూట్రల్, నెక్స్ట్ స్టార్ట్ చేసిన డాష్ బోర్డ్ క్రియేషన్. బట్ యాడింగ్ విడ్జెట్స్లో నాకు నచ్చట్లేదు ఆ ఫ్లో అనేది. సంథింగ్ ఈజ్ మిస్సింగ్ ఓవర్ దేర్. ఆ సంథింగ్ ఈజ్ మిస్సింగ్ని మనం డిఫైన్ చేసి సొల్యూషన్ ఆలోచించాలి. ఇదే మెయిన్. ఇక్కడ మెయిన్ పాయింట్స్ ఏముంది, ఇక్కడ ఫస్ట్ 2 పాయింట్స్ ఆర్ ఓకే, బట్ వేర్ ఇట్ కమ్స్ టు యాడింగ్ విడ్జెట్స్ ఇక్కడ ఫ్రస్ట్రేట్ అవుతుంది యూజర్, నాట్ హ్యాపీ విత్ ద ఫ్లో. ఫైనల్గా బోర్గా వెళ్ళిపోతుంది ఈ అప్లికేషన్ నుంచి. వీటిని ఇట్లా డిఫైన్ చేసుకోవాలి. ఎక్స్పీరియన్స్ అనేది ఫేషియల్ ఎక్స్పీరియన్స్ కావచ్చు. యూజర్ ఎక్స్పీరియన్స్ ఇస్ నథింగ్ బట్ హౌ యూజర్ ఈజ్ experiencing the product. If he is happy, it is okay, but where it comes to if he frustrated, if he is unhappy with the product will be collapsed. The product will not be succeeded in the domain or in the
ఇన్ ద మార్కెట్. సో ఎసెన్షియల్గా ఎక్స్పీరియన్స్ అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ ఫ్రస్ట్రేట్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనము ఈ పెయిన్ పాయింట్స్ని డిఫైన్ చేసుకోవాలి. మనంతలో మనం డిఫైన్ చేసి ఆపర్చునిటీస్ ఈజ్ నథింగ్ బట్ సొల్యూషన్. ఈ సొల్యూషన్ ఇట్లా ఇచ్చుకోవాలి. సో ఈ విధంగా మనము యూజర్ జర్నీ మ్యాప్ని క్రియేట్ చేసుకోవాలి. సో దట్ మనకు ఎగ్జాక్ట్గా అర్థమవుతుంది ఎక్కడ మనం ఇంప్రూవైజ్ చేయాలి ఒక ప్రోడక్ట్ డిజైనింగ్ని, ఎక్కడెక్కడ కొత్తగా ఫీచర్స్ని యాడ్ చేయాలి, లేకుంటే ఎట్లా సింప్లిఫై చేయాలనేది అర్థమవుతుంది. దిస్ ఈజ్ వాట్ యూజర్ జర్నీ మ్యాప్. ఇక్కడ యూజర్ జర్నీ మ్యాప్ చెప్పిన కదా, ప్రీ లాంచ్ యూజర్ జర్నీ మ్యాప్. ఇది ప్రీ లాంచ్ అన్నట్టు. కరెంట్ పోర్టల్లో ఈ ప్రాబ్లం ఉంది. పోస్ట్ లాంచ్ అనేది దీనికన్నా బెటర్గా ఉండాలి. అది మనము సేమ్ ఇలానే ఉంటుంది, బట్ పోస్ట్ లాంచ్ ఆఫ్టర్ డన్ విత్ ద డిజైన్స్ మనం అగైన్ యూజర్ టెస్టింగ్ ద్వారా మనం పోస్ట్ లాంచ్ యూజర్ జర్నీ మ్యాప్ని కూడా క్రియేట్ చేయాలి. ఈ విధంగా మనము యూజర్ జర్నీ మ్యాప్ని క్రియేట్ చేసుకోవాలి. అలాగే ఇంకో విషయం ఏంటంటే యూజర్ జర్నీ మ్యాప్ పైన నేను ఒక ఆర్టికల్ కూడా రాసిన. అది అప్రూవ్ అయింది మీడియం అండ్ యూఎక్స్ ప్లానెట్లో, పబ్లిష్ కూడా అయింది. ఒకసారి మీరు ఈ ఆర్టికల్ని కూడా చూడండి, ఈజీగా అర్థమవుతుంది ఏమేమి యూజర్ జర్నీ మ్యాప్లో ఏ వేరియేషన్స్ ఉంటాయి, వాట్ కైండ్ ఆఫ్ యూజర్ జర్నీ మ్యాప్స్ ఉంటాయి, ఎంటైర్ డీటెయిల్, వాట్ ఈస్ ద పర్పస్, వేర్ టు యూజ్, వాట్ వుడ్ బి ద స్టెప్స్, వాట్ వుడ్ బి ద బెనిఫిట్స్ ఆఫ్ యూజర్ జర్నీ మ్యాప్స్. ఇవన్నీ నేను ఈ ఆర్టికల్లో రాసిన. అట్ ద సేమ్ టైం ఒక రియల్ టైం ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ కూడా, అంటే రియల్ టైం ప్రాజెక్ట్ ఎగ్జాంపుల్ కూడా పెట్టిన ఈ ఆర్టికల్లో. ఒకసారి చూడండి సో దట్ మీకు అర్థమవుతుంది. ఈ లింక్ను నేను డిస్క్రిప్షన్లో పెడతా, చూడండి. ఎస్, దిస్ ఈస్ వాట్ ఐ వుడ్ లైక్ టు సే ఫర్ దిస్ వీడియో. లైఫ్ ఈజ్ షార్ట్, ఎంజాయ్ యువర్ మూమెంట్, బీ హానెస్ట్, నెవర్ గివ్ అప్. థ్యాంక్ యూ.